సేనాను భయపడిన ఈ మనుషుడు చాలా మందివాడు, ఎవరు ఏం చెప్పినా వినేవాడు కాదు. బంధువులు వాడి కాళ్ళు చేతులు కట్టి బంధించి ఉంచేవాడు. అయితే వాడు వాడిని తెంపుకొని సమాధిలోనికి పరిగెత్తేవాడు. పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ వస్త్రాజింపుకునేవాడు, గాయపరుచుకునేవాడు, బట్టలు లేకుండా తిరుగుతుండేవాడు. వాడు రాత్రి బొమ్మలు కొండలలో గోరిల మధ్య ఉండే కేకలు వేస్తూ ఉండేవాడు. వాడు బంధువులకు గ్రామస్తులకు ఒక సంకటంగా తయారయ్యాడు. మమ్మల్ని ఇక్కడే ఉంచు. పవిత్రాత్మలారా వెళ్ళిపోండి. అపవిత్రాత్మ వెళ్ళి ఆ పందులలో ప్రవేశించండి. ఆ పందుల మధ్య పందులు దాదాపు సుమారు 2000 పందులు ఉంటే ఆ పందులు పడి చచ్చిపోతాయి. నిన్నటి వరకు అంతంలో ఉన్నటువంటి అపవిత్రాత్మ వెళ్ళిపోయి పందుల మధ్య పడిపోయిన పందులు చనిపోతాయి. కానీ అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోతుంది. గట్టి క్లాప్స్ కొడదాం. నీవు నా వెంట రావద్దు. నీవు ఇంటి వాళ్ళకి బంధువుల వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నేను నీ ఎడల చేసిన ఉపకారాన్ని అందరికీ చూపించు. ఒక మచ్చిని రక్షించడం కోసం 2000 పందులు పోయాయి.